నవజీవన్ బ్లైండ్ హైస్కూల్ దృష్టిలోపమున్న విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక అద్భుతమైన వేదిక. వారి అడ్మిషన్స్, మార్గదర్శకాలు, ప్రత్యేక విద్యా విధానం ఎలా ఉంటాయో ఈ విశ్లేషణలో నేరుగా చూద్దాం. వీరి మూల సిద్ధాంతం వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. చూపు లేకపోవడం ఒక లోపం కాదు, అది కేవలం ఒక సవాలు మాత్రమే. ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా! సమాజంలో చాలామంది అంధత్వాన్ని ఒక పరిమితిగా చూస్తారు. కాని ఇక్కడ దాన్ని స్వతంత్రంగా ఎదగడానికి ఎదురయ్యే ఒక చిన్న అడ్డంకిగా మాత్రమే చూస్తూ పిల్లల్లో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఇక బ్రెయిలీ బోధనలో నైపుణ్యం, అక్షరాస్యతకు పునాది అనే అంశానికి వస్తే, ఏ విద్యార్థికైనా అక్షరాస్యత అనేది అత్యంత కీలకం, అవునా? అందుకే ఇక్కడ ప్రత్యేక విద్యాబోధనలో ఎంతో అనుభవమున్న ఉపాధ్యాయులు బ్రెయిలీ లిపిని చాలా సులభంగా అర్థమయ్యేలా బోధిస్తారు. ఇదే వారి ఉజ్వల భవిష్యత్తుకు పడే తొలి, అత్యంత బలమైన అడుగు. తరువాతి విభాగం సాంకేతికతతో ముందుకు, ఆధునిక ప్రపంచంతో అనుసంధానం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే, వీరు కేవలం సాంప్రదాయ పద్ధతులకే పరిమితం కాలేదు. ఒకవైపు రెగ్యులర్ అకాడమిక్స్ చెబుతూనే మరోవైపు ఆధునిక కంప్యూటర్ శిక్షణ, లేటెస్ట్ డివైజెస్ ఎలా వాడాలనే దానిపై ఖచ్చితమైన ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. నేటి డిజిటల్ ప్రపంచాన్ని కాన్ఫిడెంట్గా నావిగేట్ చేసే శక్తిని వాళ్లకు అందిస్తున్నారన్నమాట. కేవలం చదువే కాదు, సమగ్ర జీవన నైపుణ్యాలు, చదువుకు మించిన విద్య గురించి కూడా ఇప్పుడు చూద్దాం. సంపూర్ణ వికాసమంటే ఖచ్చితంగా ఇదే అనిపిస్తోంది. ఇక్కడ సురక్షితమైన, ఎంతో ప్రేమపూర్వకమైన హాస్టల్ వసతితో పాటు మంచి డైనింగ్ ఫెసిలిటీసున్నాయి. అలాగే వారి ఆసక్తులకు తగ్గట్టుగా సంగీతం, కళలలో ప్రత్యేక శిక్షణ ఇస్తూనే రేపు ఎవరిపైనా ఆధారపడకుండా ఉండటానికి వృత్తివిద్యా కోర్సులు కూడా నేర్పిస్తారు. వీటన్నింటికీ తోడు మంచి నైతిక విలువలను పెంపొందించడం నిజంగా గ్రేట్ కదా! ఇదంతా ఎందుకంటే వాళ్ల అంతిమ లక్ష్యం ఒక్కటే: అంధత్వాన్ని జయించి వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడి ఈ ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేలా ఆ పిల్లలను సన్నద్ధం చేయడం. ప్రతి బిడ్డలో దాగి ఉన్న అపారమైన శక్తిని వెలికితీసి వారిని స్వతంత్ర పౌరులుగా గర్వంగా నిలబెట్టడమే అసలైన విజయం. సరే, ఇక అడ్మిషన్లో మరియు సంప్రదించవలసిన వివరాలు, తదుపరి అడుగు ఏమిటో చూద్దాం. ఈ అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే తిరుపతిలోని తిరుచానూరు క్యాంపస్కు చెందిన టీచర్ సుజాత గారిని నేరుగా సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ 8688-037-514. ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే వారి అఫీషియల్ వెబ్సైట్ www.navajeevan.org ను కూడా సందర్శించవచ్చు. ఇవన్నీ చూశాక ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది. సరైన ప్రోత్సాహం, సాధనాలు ఉంటే అంధత్వమనేది నిజంగా ఒక చిన్న సవాలు మాత్రమే. అయితే ముగించే ముందుకు లోతైన ఆలోచన: ఇలాంటి అద్భుతమైన విద్యా వాతావరణం, పూర్తి మద్దతు అందిస్తే దృష్టి లోపమున్న ఒక చిన్నారి భవిష్యత్తు రేపు ఇంకెన్ని అద్భుతాలకు దారితీస్తుందో గదా!